విజయవాడ ప్రజలకి, విజయవాడ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ నమస్కారం. నా పేరు జీవికే, ఫిల్మ్ డైరెక్టర్ని. అమరావతికి ఆహ్వానం అనే సినిమా మీ ముందు తీసుకొచ్చాం. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మేము పొందాం. మీకు కూడా అదే బెస్ట్ ఎక్స్పీరియన్స్ని థియేటర్లో చూపించేందుకు మేము తయారుగా ఉన్నాం. ఎస్తర్ గారు, గజ బాలకృష్ణ గారు, సుప్రీత గారు, మెయిన్ లీడ్గా అశోక్ గారు, పెద్ద ఆయన వసరావు లాంటి పెద్ద సినిమాకి మెయిన్ విలన్గా చేశారు. ఈశ్వర్ ప్రభాస్ లాంటి మూవీ నిర్మాత ఆయన. సో అటువంటి పెద్దని మళ్ళీ కంబ్యాక్గా చేశారు. అండ్ శివ కంటమనేని గారు ఒక ముఖ్య పాత్ర, అలాగే హరీష్ ఒక ముఖ్య పాత్ర, అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్గా జమిని సురేష్, భద్రం గారు, ఇలా ఇంకా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒక మంచి కంటెంట్ మిమ్మల్ని అలరించేందుకు మేము తయారుగా తీసుకొచ్చాం. ఒక స్ట్రాంగ్ టెక్నికల్ క్రూతో జె ప్రభాకర్ రెడ్డి డిఓపిగా, పద్మా భరద్వాజ్ మ్యూజిక్ చేశారు. అండ్ ఎడిటర్ సాయిబాబు ఎడిటింగ్ చేశారు. ఇట్లా ఎవ్రీవన్ బెస్ట్ ఎఫర్ట్స్ ఇందులో ఇచ్చారు. డెఫినెట్గా మీకు 2.5 hours ఒక ఆడియన్స్ ఏం చూసి థియేటర్ రావాలనుకుంటాడో, ఒక మంచి పోస్టర్ని, గ్లిమ్స్ని, టీజర్ని, ట్రైలర్ని చూసి ఇంప్రెస్ అయ్యి థియేటర్ దాకా వస్తారు ఏ ఆడియన్. ఎందుకంటే మేము కూడా ఒక ఆడియన్సే కదా, ఫిల్మ్ మేకర్ కూడా ఒక ఆడియన్ అవుతాడు డెఫినెట్గా. సో ఆ వచ్చే 2.5 hours డెఫినెట్గా వాళ్ళని ఎంగేజ్ చేసేందుకు తగ్గ ఒక మంచి కంటెంట్తో మేము ఎందుకు వచ్చాం. పర్ఫార్మెన్స్ వైడ్గా ప్రతి ఆర్టిస్ట్ బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చారు. అలాగే టెక్నికల్ కూడా అంతే ఎఫర్ట్ ఇచ్చారు. ఒక మంచి హర్రర్ మూవీని మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో ఎంగేజింగ్గా ఒక గ్రిప్పీ స్క్రిప్ట్తో వచ్చాం. మీరు ఈ మధ్యకాలంలో చూసే అనేక సినిమాలు హిట్ వచ్చాయి. అది ప్రేక్షకులు మీరు అలరించి మీరు ఆశీర్వదిస్తేనే ఏ సినిమా రీచ్ వస్తుంది. అది మీడియా పీపుల్ మీరందరూ సపోర్ట్ చేస్తేనే అవకాశం మా టెక్నీషియన్స్కి, మా ఫిల్మ్ ఇండస్ట్రీ దొరుకుతుంది. కనుక మీరు కూడా ఒక బడ్జెట్ లెవెల్, అంటే చిన్న పెద్ద సినిమాలకే ఉండదు, బట్ ఒక షేప్ బడ్జెట్ ఉంటుంది. అలాంటి ఒక లిమిటెడ్ బడ్జెట్ సినిమాలకి డెఫినెట్గా మీడియా సపోర్ట్ అవసరం. సో మీరందరూ ఇప్పటిదాకా మాకు ఎక్కడికి వెళ్ళినా అంతే ఆరాధన పొందుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా మేము గుంటూరు చేసాం, అమరావతి వెళ్ళొచ్చాం, పొద్దున్న కనకదుర్గదేవి దర్శనం చేసుకొని వచ్చాం. ఇలా మేము ఎక్కడికి వెళ్తున్నాం మీడియా సపోర్ట్ చేస్తుంది, ప్రజలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అన్నీ ఒకటే. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సినిమాని ప్రేమిస్తారు, సినిమాని ఆదరిస్తారు. అదే పందాతో ఈ సినిమాకి కూడా తెలుగు పీపుల్ అంతా కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీ ఇంటికి వచ్చాం, మీ వద్దకు వచ్చాం. అమరావతికి ఆహ్వానాన్ని అమరావతిలోనే చూపిద్దామని వచ్చాం. మీరు కూడా బ్లెస్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. February 13న డెఫినెట్గా థియేటర్స్లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు తీసుకునేందుకు మేము తయారుగా ఉన్నాం. ఓటీటీలో వస్తుందిలే, తర్వాత ఏదో ఒక టూల్స్లో చూడొచ్చులే అనుకోకుండా, డెఫినెట్గా ప్రివ్యూస్ మీద డిపెండ్ అవ్వకుండా థియేటర్స్కి వచ్చి ఆడియన్స్ని చూడమని వేడుకుంటున్నాం. దానికి మీడియా ప్రధాన పాత్ర. మీరు అలాగే సపోర్ట్ చేసి థియేటర్ దాకా ఆడియన్స్ వచ్చేందుకు మీరు పుష్ చేయమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మన సినిమాని మన ప్రజల మధ్య పెట్టుకొని, మన పక్కన కూర్చోబెట్టుకొని మనం థియేటర్లో చూస్తేనే దాని మజా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ఊరు దాకా వచ్చి మా సినిమాకి సంబంధించిన ప్రచారంలో భాగంగా మిమ్మల్ని అందరిని కలవటం, మన సినిమాలో మన క్వాలిటీని అవన్నిటిని ప్రజెంట్ చేయాలంటే థియేటర్లోనే సినిమా చూడాలి. థియేటర్లో సినిమా చూడండి. ఒకప్పుడు ప్రేమ కథ చిత్రాన్ని ఎట్లా ఎంకరేజ్ చేశారో, అది కామెడీ జోనర్లో ఉండే హర్రర్, కానీ ఇది ఒరిజినల్ హర్రర్ జోనర్. కాకపోతే ఈ మధ్య కాలంలో జమీందార్ ఫ్యామిలీలు చాలా వరకు సినిమాలు లేవు, చూసినట్టు తగ్గింది. కాబట్టి ఈ సినిమా న్యూ జనరేషన్ లో, మళ్ళీ ఇప్పుడు కొత్త జనరేషన్ లో ఒక జమీందార్ ఫ్యామిలీ నుంచి హర్రర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది థియేటర్ లో చూస్తే మజా ఉంటది. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, దాన్ని తీసుకున్న టేకింగ్ కానీ, మా డైరెక్టర్ గారు జీవి గారు దీని మీద చాలా క్లారిటీగా ప్రతి సీన్ కానీ ప్రతి క్యారెక్టర్ కానీ అట్లా డిజైన్ చేశారు. మా హీరో శివ కంటమనేని గారు, ఆయనలో ఉన్న షేడ్స్, అంటే ఇప్పుడు రివీల్ చేయకూడదు కాబట్టి ఓకే, అన్ని షేడ్స్ ఎలా అయితే ఉన్నాయో అన్ని రకాల మ్యూజిక్ యాడ్ చేయటం, నాకు అన్ని రకాల లైటింగ్ షేడ్స్ తోటి చేయడానికి నాకు అవకాశం దొరికింది. మా ఏంజల్స్ వీళ్ళని నేను ఏంజల్స్ లాగా చూపించాలి, దట్ సేమ్ వే మళ్ళీ గోస్ట్ లాగా చూపించాలి. అంటే ఎట్లయినా అందంగా ఉన్న బొమ్మని చెడగొట్టాలని చెడగొట్టలేకపోయాం. అయినా సరే కథ ప్రకారం డైరెక్టర్ గారు దాన్ని ఎంచుకున్న పద్ధతి ప్రకారం చాలా హాంటింగ్ గా, అసలు హార్బుల్ గా చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే గ్లామర్ ఉంటారు, అది విచిత్రం. సో అందరూ థియేటర్ రండి, వీళ్ళంతా కష్టపడిన వీళ్ళు పెట్టిన ఎఫర్ట్ ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. విజయవాడలో ఈ ప్రెస్ మీట్ పెట్టినందుకు, మిమ్మల్ని అందరిని కలిసినందుకు మా టీం అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.
విజయవాడ ప్రెస్ అందరికి మేము అమరావతికి ఆహ్వానం అనే సినిమాతో మీ ముందుకు వచ్చాం. అమరావతికి ఆహ్వానంతో అమరావతికి వచ్చాం. సో నేను శివకంఠమేని. ఇందులో మెయిన్ గా మా డైరెక్టర్ వచ్చి జీవికే, తర్వాత ఎస్తర్ నోరా, ధన్య బాలకృష్ణ, సుప్రీత, శివ హరీష్, అశోక్ కుమార్ గారు సీనియర్ ఆర్టిస్ట్, అండ్ జెమిని సురేష్ అండ్ భద్రం, మేమంతా మెయిన్ లీడ్స్ గా చేసాము. సో దిస్ ఇస్ అంటే ఇట్స్ కొంచెం టెక్స్ట్ బుక్ మూవీ లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఒక హీరో హీరోయిన్ ఆ టైప్ కాకుండా ఒక 5 క్యారెక్టర్ల మధ్యన జరిగే సంఘర్షణ అనుకోండి, ఇది ట్రావెల్ అనుకోండి. సో నాదొక క్యారెక్టర్, ఈశ్వర్ క్యారెక్టర్, తర్వాత మా ధన్య బాలకృష్ణ, భానుమతి అని ఒక క్యారెక్టర్, భార్గవి అని సుప్రీత ఒక క్యారెక్టర్, ఎస్తర్ నోరా వచ్చి రాజేశ్వరి అని ఒక క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్లో ఎలా ఎలా ట్రావెల్ అవుతూ ఉంటాయి, ఎలా ఎమోషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనేది మెయిన్. సో డిఫరెంట్ ఆర్టిస్టులు కూడా డిఫరెంట్ ఎమోషన్స్ ఇందులో చేయడానికి అవకాశం ఉంది. సో ఎవ్రీ ఆర్టిస్ట్ నవరసాలు పలిగించగలిగారు. అందుకనే మేము వేర్ హ్యాపీ. ఈ సినిమా బాగా పబ్లిక్ రీచ్ అవుతుంది అనుకుంటున్నాము. February 13th, ఫ్రైడే ద 13th అనే ఒక హారర్ మూవీ ఉంది హాలీవుడ్ లో, దట్ వాజ్ బిగ్ హిట్. సో లక్కీగా ఆ డేట్ పడింది. సో దీనికి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మా జే ప్రభాకర్ రెడ్డి గారు. ఈయన కూడా మనకి ఇంతకుముందు ప్రేమ కథా చిత్రం అని ఒక పెద్ద హిట్ సినిమాకి డిఓపిగా డైరెక్టర్ గా పనిచేశారు. అలాగే ధన్య బాలకృష్ణ రాజుగారి గది అనే ఒక పెద్ద హారర్ మూవీకి బిగినింగ్ ఇచ్చింది. ఎస్తర్ నోరా ఫస్ట్ టైం హారర్ మూవీ చేస్తుంది. సో దిస్ ఇస్ ఒక ట్రావెల్ బయలుదేరింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ వీఆర్ హోపింగ్ అగైనెస్ట్ హోప్ సినిమా బాగా రీచ్ అవుతుందని అనుకుంటున్నాము. ఇప్పటివరకు అయితే మాకు అన్ని థియేటర్స్ కూడా బాగానే సెట్ అయ్యి. అమరావతికి ఆహ్వానం నా కెరియర్లో నేను చేస్తున్న ఒక సెకండ్ హారర్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. కానీ ఇందులో ఫస్ట్ టైం ఒక దయ్యం నాలోకి వచ్చినట్టు నేను చేస్తున్నాను. నా కళ్ళుని కొంచెం రొమాంటిక్ ఫిల్మ్ కాకుండా, వేరే ట్రెడిషనల్ ఫిల్మ్స్ కాకుండా హారర్కి కూడా వాడొచ్చని మా డైరెక్టర్ అనుకున్నారనమాట. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు మన శివ సార్. ఆయన ఒక ఆర్టిస్ట్గా, యాజ్ అ ప్రొడ్యూసర్గా ఎంతో సపోర్ట్ చేశారు ఈ సినిమాని అండ్ మొత్తం టీమ్ని. జేపీ సార్, మీకు తెలిసే ఉంటుంది ప్రేమ కథా చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అని. సో ఆయన లక్కీ హ్యాండ్స్ వల్ల మన సినిమా అమరావతికి ఆహ్వానం కూడా చాలా చాలా లక్ ఇవ్వాలి అండ్ హిట్ కొట్టాలి అని కోరుకుంటున్నాను. అండ్ కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న హరీష్, సుప్రీత, వీళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. ఈ సినిమా ద్వారా మేము మీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాము. జీవికే అని ఒక అద్భుతమైన నిర్దేశకుడు, చాలా చాలా క్లారిటీతో, చాలా కాన్ఫిడెన్స్, చాలా కామ్గా చేస్తున్న ఒక డైరెక్టరు. సో ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్ ఉన్న, ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్న మనిషి. అండ్ మన తెలుగు ప్రేక్షకులు మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక ఎస్తర్ చెప్పినట్టు మనం గ్లోబల్లో వెళ్తున్నాం. మన వారణాసి ఫిల్మ్ ద్వారా, రాజమౌళి గారు సినిమా ద్వారా మనం గ్లోబల్ లెవెల్కి వెళ్తున్నాము. బట్ అక్కడ వెళ్ళిన మనం చిన్న కాన్సెప్ట్స్ కానీ, బ్యూటిఫుల్ చిన్న చిన్న ఐడియాస్ కానీ, అది కూడా మనం సపోర్ట్ చేస్తూ వస్తున్నాము. ఈ మధ్య 2 టైప్స్ ఆఫ్ సినిమాలు కూడా హిట్ కొడుతున్నాయి. దానికి కారణం మీరే. మీరు ప్రతి సినిమాని వెళ్ళి చూసి బాగుంటే దాన్ని ఇంకో స్టెప్కి తీసుకెళ్ళడం మాకు చాలా బూస్ట్ ఇస్తుంది, కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మా ప్రొడ్యూసర్కి కూడా ఇంకా ఓకేరా, మనం ఇంకా డబ్బులు పెట్టి మన సినిమా చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ మీరే ఇస్తున్నారు. సో ఆ ధైర్యం వల్ల, ఆ స్ట్రెంగ్త్ వల్లే మేము ఈ సినిమా అమరావతికి ఆహ్వానం చేయగలిగాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. అమరావతికి ఆహ్వానం ఇదే February 13th థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. నా రిక్వెస్ట్ ఇదే, ఒక 2-3 వీక్స్లో ఎలాగో ఓటీటీలో వస్తుంది కదరా, అప్పుడు చూసుకుందామని మాత్రం అనుకోవద్దు. థియేటర్ ఎఫెక్ట్లో చాలా చాలా బాగుంటుంది. హారర్ సినిమా, హారర్ జానరా అయితే థియేటర్లోనే చూడాలి. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ February 13th. అందరికీ నమస్కారం, నేను మీ ఎస్తర్ని. సో లాస్ట్ ఇయర్ ఇంకో సినిమాతో తలాతో ఇటు రావడం జరిగింది. విజయవాడ వచ్చాను, గుంటూరు, అమరావతి, ఇవన్నీ అప్పుడు లాస్ట్ ఇయర్
అయ్యాను. సో మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ 2026లో ఇంకో సినిమా ద్వారా ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మళ్ళీ ఇంకో పేరుకి కనెక్ట్ అయిన సినిమాతో, ఎందుకంటే చాలా సంవత్సరాల ముందు నేను ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు భీమవరం బుల్లుడు చేశాను. అప్పుడు కూడా భీమవరం అనే ఊరు కనెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు దాకా చాలా మంది ఇప్పుడు దాకా నాకు మీది భీమవరమా అని అడుగుతారు. సో అలా నాకు తెలిసి చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ అమరావతి అనే ఊరితో నాకు కనెక్ట్ అవ్వడం, అలాంటి పేరు ఉన్న సినిమా చేయటం ఇంకో ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో ఊరితో నేను కనెక్ట్ అవుతున్నట్టు ఫీల్ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా గురించి అప్పుడే చాలా మీకు చెప్పారు. సో ఒక కొత్త జానర్ ని నేను ట్రై చేశాను యాజ్ ఆర్టిస్ట్. ఎందుకంటే ఫస్ట్ హీరోయిన్ గా రావడం, తర్వాత వేరే వేరే జానర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్, కామెడీ, సో ఇప్పుడు హారర్. సో ఇలాంటి ఒక జానర్ ఫస్ట్ టైం నా కెరియర్ లో నేను ట్రై చేస్తున్నాను. నాకైతే చాలా ఫన్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే ఒక యాక్టర్ గా గ్రో అవ్వడానికి కొత్తగా ప్రయత్నాలు చేస్తూ ఉండాల్సి వస్తుంది. అది కూడా ఇన్ని సంవత్సరాలు ఒక ఇండస్ట్రీలో జర్నీ అవ్వాలంటే చేసిందే చేస్తూ ఉంటే మనకు కూడా బోర్ కొడుతుంది, చూసే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది అని నా ఆలోచన. సో అలా నాకు కూడా బోర్ కొట్టకుండా నా ఆడియన్స్ కి కూడా ఏదో కొత్తగా ఇస్తూ ఉండాలనే ఒక ఆలోచనతో ఈ సినిమాని ఒప్పుకున్నది ఒక రైట్ డిసిజన్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు సినిమా ప్రాసెస్ ఎంజాయ్ అయింది, ఇప్పుడు సినిమా చూసేటప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక సాంగ్, డాన్స్ అవన్నీ చేయడం జరిగింది. సో ఈ సినిమాలో నా సాంగ్ కూడా ఉంది, అందులో నేను డాన్స్ కూడా చేసుకున్నాను. మళ్ళీ హారర్ సీన్స్ కూడా ఉన్నాయి, మళ్ళీ థ్రిల్ కూడా ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది. సో ఐ థింక్ ఓవరాల్ ఒక మంచి ప్యాకేజ్ సినిమా ఇది. ఓన్లీ కామెడీ, ఓన్లీ రొమాన్స్, ఓన్లీ ఫ్యామిలీ అన్నట్టు కాకుండా ఒక టోటల్ ప్యాకేజ్ సినిమాలా ఉంటుంది. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఎలా, నేను ఇంతకీ ముందు మనం కాలేజ్ వెళ్ళాము, అక్కడ కూడా నేను చెప్పాను, అంటే ఒక ఫ్యామిలీలో కూడా వెళ్ళి చూడొచ్చు, ఒక ఫ్రెండ్స్ గ్రూప్ కూడా వెళ్ళి చూడొచ్చు. సో ఎలా మీరు ఎవరితో వెళ్ళి చూసినా మీకు వీళ్ళతో రావద్దేమో, ఈ సినిమా వీళ్ళతో చూస్తే బాగొద్దేమో అనే ఇదే ప్రసక్తే లేదు. ఈ సినిమా మీరు ఎవరితో కూర్చొని చూసినా మీకు మంచి ఎంజాయ్ అవుతుంది, వాళ్ళతో మీరు కనెక్ట్ అయిపోతారు, మీరు కలిసి ఎంజాయ్ చేయొచ్చు, అలాంటి ఒక సినిమా. సో ఈ February 13th రాబోతుంది. సో ఎవ్వరు తప్పకుండా, నాకు తెలుసు, మనకందరికి తెలుసు, తెలుగు ఆడియన్స్ అంటే వరల్డ్ వైడే తెలుసు, అందరికీ తెలుసు దట్ సినిమా ప్రియులు సినిమాని ఎంతో ప్రేమిస్తారు, ఆదరిస్తారు అనేది వరల్డ్ నోన్ యూనివర్సల్ ఫ్యాక్ట్ అది. సో ఖచ్చితంగా సినిమా బాగుంటే మీరు చూస్తారు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తారు అనేది తెలుసు. కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఈ సినిమా ఎలాంటిదో క్యూరియాసిటీ అని మీకు ఆల్రెడీ పుట్టే ఉంటుంది ట్రైలర్ చూసి, టీజర్ చూసి. సో 13th మీరు మీ దగ్గరకున్న థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూసి మీ సపోర్ట్, మీ ప్రేమ, మీ బ్లెస్సింగ్స్ మాకు అందరికి ఇవ్వండి. ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేశాము, దాన్ని సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేయడం మీ చేతిలో ఉంది, మా మీడియా మిత్రుల చేతిలో ఉంది, మా ఆడియన్స్ చేతిలో ఉంది. సో దాన్ని సక్సెస్ఫుల్ సినిమాగా మీరు మార్చేయాలి, మీరు తీసుకెళ్ళిపోవాలి. సో అది మీరు చేస్తారని నమ్ముతున్నాను, మీ అందరితో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో 13th February ఇదే కమింగ్ ఫ్రైడే, రండి చూడండి, అమరావతికి ఆహ్వానం. అందరికీ నమస్కారం, ఎస్పెషల్లీ విజయవాడ ప్రజలకి అండ్ మీడియా మిత్రులకి. మీ అందరికి తెలుసు February 13th మేము మీ ముందుకు వస్తున్నాము. సో మా ఆర్టిస్టులు అయిన అందరూ, మేడం గారు అందరూ, సార్ అందరూ మంచి ఎఫర్ట్ పెట్టినందుకు నేను బాగా మ్యూజిక్ చేసే అవకాశం వచ్చింది అండ్ నాకు స్కోప్ కూడా దొరికింది. మీరు ఇప్పుడు గ్లిమ్స్, ట్రైలర్, టీజర్ అండ్ సాంగ్స్ కూడా విన్నారు. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా OTT కోసం వెయిట్ చేయకుండా Feb 13th థియేటర్కి వచ్చేసి సినిమా చూస్తూ మాకు బ్లెస్సింగ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరీష్. ఈ సినిమాలో ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. చాలా షేడ్స్ ఉంటాయి. ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ జీవి భయ్య. అండ్ ఫస్ట్ చెప్పగానే అనుకున్నాను, ఏంటిది ఇన్ని షేడ్స్ ఉన్నాయేంటి అని. కానీ జీవి భయ్య లైక్ ప్రతిదీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఆయన చేసి చూపించి మరి నాకు సెట్లో చాలా ఈజీ చేసేసారు అది. థ్యాంక్ యూ భయ్య. ఇంకా డిఓపి గారి గురించి వస్తే, ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. లైక్ ప్రేమ కథ చిత్రం అనే సినిమాతోటి ఒక హారర్ కామెడీ జానర్ లో ఒక ఎత్తుని క్రియేట్ చేసేస్తున్నారు. అండ్ ఆయన వర్కింగ్ స్టైల్ వచ్చేస్తే అసలు అర్ధరాత్రులు మేమందరం అలసిపోయేవాళ్ళం, బట్ ఆయన కెమెరాను పట్టుకొని పరిగెత్తు లైక్ సూపర్ ఉండేది ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ భయ్య. ఇక మా కో ఆర్టిస్టులు, నా పక్కన పేరుగా చేసిన సుప్రీత, థ్యాంక్ యూ సుప్రీత. యూ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్
అండ్ సీనియర్స్ అయిన ఈశ్వర్ గారు, ధన్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సీనియర్లే కదా. ముసలాలు చెప్పేసి లైక్ ఇలానే ఉండేది ఫన్ గా సెట్ లో. మేము కొత్త వాళ్ళని అనుకోకుండా వాళ్ళు మాకు చాలా కంఫర్ట్ ఇచ్చి మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇంకా శివ గారు, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. ఆయన డెడికేషన్ తో మేము అసలు వేస్ట్. అసలు ఆయన అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఆయన ఎక్సైల్ చేసుకుంటూ ఆయన ఈజ్ లైక్ డెడికేటెడ్ ఆర్టిస్ట్ ఆయన. అలాగే ప్రొడ్యూసర్ కూడా, మేము అసలు ప్రొడ్యూసర్ అని మర్చిపోతాం ఆయన గురించి. ఇంకా సినిమా గురించి వస్తే అమరావతికి ఆహ్వానం. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి 100% భయపడతారని నేను నమ్ముతున్నాను అండి. నాకు తెలిసి ఇక్కడ వీళ్ళు ఎవరు సినిమా చూడలేదు, నేను చూశాను. 100% సినిమా చూసి భయపడతారు, ఎంజాయ్ చేస్తారు. సో అందరూ February 13th థియేటర్స్కి వచ్చి సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని నమ్ముతూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే అమరావతి ఇప్పుడు రాజధాని, అంటే రాజధానిలో మీరు ఏమైనా ఫిలిం చేశారు, ఇప్పుడు రాజధాని కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? లేదు, ఇది ఒక కథ ప్రకారం ఒక గ్రామం వెల్కమ్ చేస్తుంది ఒక ఫ్యామిలీని, ఒక క్యూట్ ఫ్యామిలీ. సిటీలో తన లైఫ్ తను సాగిపోతూ ప్రశాంతంగా పోతున్న ఒక ఫ్యామిలీ అమరావతికి వచ్చింది. అందులో భాగంగా అమరావతికి ఆహ్వానం టైటిల్ కుదిరింది తప్ప ఏ రాజకీయాలు కానీ, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గురించి కానీ, తెలంగాణకు సంబంధించిన విషయాలు కానీ, ఏ ప్రాంతం, భాష, మతం, కులం ఎక్కడ ఏమి దీంట్లో ఇటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రశాంత కథ, అది హర్రర్ జోనర్లో మిమ్మల్ని ఎంగేజ్ చేసేది తగ్గట్టుగా స్క్రిప్ట్ తయారు చేసాం తప్ప ఇందులో ఎటువంటి సంబంధం దేనికి లేదు. అంటే చాలా గ్రామాల పేర్లు ఉన్నాయి, వై ఓన్లీ అమరావతి? ఆ కథకి అది యాక్ట్ ఉంది అంతే. ఎన్నో గ్రామాలు, అన్ని గ్రామాలు పెట్టలేం కదా. ఒక సినిమాకి అన్ని గ్రామం పెట్టలేం కనుక ఒక గ్రామం తీసుకున్నాం, ఒక గ్రామమే అమరావతి. దట్స్ ఇట్. ధన్య గారు, మీ ప్రీవియస్ మూవీస్ లో అంటే మీ ఐస్ రొమాంటిక్ గా ఉంటాయి, యాడ్ని కూడా చూసాను. ఈ మూవీలో హారర్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారు? అంటే మీకు ఏమైనా టఫ్ అనిపించిందా? లేదు, యాక్చువల్లీ నాకు ఒక విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ మంది నన్ను భయపెట్టించే వాళ్ళు. మా కజిన్స్, మా అన్న కానీ, మా ఫ్రెండ్స్ కానీ. నాకు చిన్నప్పటి నుంచి నేను హారర్ సినిమా పెద్దగా చూసి అలవాట్లేదు. నాకు చాలా భయం అంటే భయం. సో అలాంటిది నాకు చిన్నప్పటి నుంచి ఒక కసి ఉండే. నేను వీళ్ళతో ఒక రివెంజ్ తీసుకోవాలి, మా ఫ్రెండ్స్ కి, మా కజిన్స్ కి ఒక రివెంజ్ తీసుకోవాలనే ఒక కసి ఉండే. సో అది తీరింది అనమాట ఈ సినిమా ద్వారా. అంటే ఛాలెంజే, ఒక కళ్ళతో అన్ని ఎక్స్ప్రెషన్స్ చూపించడం ఒక ఆర్టిస్ట్ కి రావాల్సిన ఒక స్కిల్. అది నేర్చుకోవాలి. నేను ఇంకా నేర్చుకుంటున్నా. సో ఒక చిన్న ప్రయత్నం, అంటే కళ్ళతో మనం ఇంకా వేరే ఇమోషన్స్, నవరసాలు చూపించవచ్చు అనే ఒక దృష్టిలో ఇది ఒక యాంగిల్ ట్రై చేశాము. ఈ ప్రయోగం సక్సెస్ఫుల్ కాదా అని మీరే చెప్పాలి. February 13th. సార్ అన్నిసార్లు ఓటీటీ అంటారు, అంటే ఓటీటీకి మీ మూవీ ఇవ్వరా సార్ తర్వాత? లేదు, ఓటీటీలో మూవీ ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది, కాన్స్టెంట్ ఉండిపోతుంది లైఫ్ టైం. కానీ ఇప్పుడు ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ మీరు తీసుకోండి. బికాస్ థియేటర్ లో ఫిట్ అయ్యే మూవీ మీకోసం ఆ సౌండ్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, మేము ఎఫర్ట్ పెట్టాం సిన్సియర్ గా. ఆ టెక్నాలజీ వాడుకొని మేము పెట్టాం కనుక మీరు ఎంజాయ్ చేయడం కోసమే కనుక మీరు థియేటర్ లో ముందు ఎంజాయ్ చేయండి. మీరు తీసుకున్నప్పుడు ఓట్లు వచ్చినప్పుడు చూడరు కానీ. చెప్పండి. 2015 లో రాజుగారు తీశారు, తర్వాత షాపింగ్ లో కూడా హారర్ మూవీస్ ని ఎంచుకోవడానికి ఏమన్నా అంటే అది హిట్ అయిందని ఇది కూడా? యాక్చువల్లీ హారర్ జానరస్ మాకు ఓకే, అది వర్క్. చాలా మంది సక్సెస్ రేట్ వరకు చూస్తే హారర్ జానరస్ వర్క్ అవుతుంది. సో ఆనెస్ట్ గా చెప్పాలంటే మనం కమర్షియల్ గా ఆలోచిస్తే అరే మోస్ట్లీ దీనికి కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకోవడానికి ఇమీడియట్ గా సెలెక్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ మాకు ఇన్స్టింక్ట్ గా అది సెలెక్ట్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంటుంది. అది కాకుండా పర్ఫార్మెన్స్ కి పీక్స్ స్కోప్ ఉంటుంది అనమాట. అన్ని ఇమోషన్స్ ఇందాక చెప్పినట్టు ఏడవడం, మరవడం, ఇంకా కామెడీ ఉంటది. సో అన్ని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా బాగుంటది హారర్ సినిమా టు డూ యాజ్ అన్ యాక్టర్. సో అలా ట్రై చేశాను అనమాట. ప్రీవియస్ సినిమాలో నేను ఎక్కువ సీరియస్ అంటే వెంకట కిషోర్ కామెడీ టైప్ కామెడీ. ఓకే, ఈ మూవీలో అంత షేడ్స్ ఉంటాయి. మీకు బేసికలీ ఒక ఫ్యామిలీ మ్యాన్ క్యారెక్టర్. సో యాక్చువల్లీ ఒక ఫ్యామిలీని రక్షించుకోవడం, సో ఫ్యామిలీ ట్రబుల్స్ లో ఎట్లా పడింది, దాన్ని ఎట్లా రక్షించుకున్నాం అనేది. సైడ్ ఎవరైతే ఉన్నారో ధన్య గారి పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్క అక్క అని పిలుస్తారు. అంటే మెయిన్ రోల్ గా మీరే ఉండబోతున్నారు ఫిలిం లో. ఇందులో మెయిన్ సైడ్ అన్నట్టు లేదండి. అంటే
అది ఒక రిలే. ఇప్పుడు స్పోర్ట్స్ లో ఒకటి మ్యారథాన్ ఉంటుంది, ఒకటి 100 మీటర్ 200, ఇంకొకటి రిలే లా ఉంటుంది. రిలే అంటే ఒకరు స్టార్ట్ చేస్తారు, తర్వాత ముందు ఒకరొకరు ముందుకు తీసుకెళ్లిపోతుంటారు. ఇది రిలే లాంటిది. సో స్టార్ట్ ఎవరో చేస్తారు, అక్కడ నుంచి ఇంకో క్యారెక్టర్ ముందుకు తీసుకెళ్లిపోతుంది, ఇంకో క్యారెక్టర్ ముందుకు తీసుకెళ్లిపోతుంది, అలా. సో నేను ఫస్ట్ నుంచి సినిమాలో ఉన్నాను. సో అదొక ఫ్యామిలీ యూనిట్ అన్నమాట. హస్బెండ్, వైఫ్, సిస్టర్, అలా వాళ్ళందరూ ఒక ఫ్యామిలీలో ఉంటారు. వాళ్ళు ట్రావెల్ అవుతూ నేను ఒక పాయింట్ లో వచ్చి నా కథ వాళ్ళ కథ కనెక్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి మన కథ అయిపోయేది ముందుకు వెళ్తూ ఉంటుంది. అక్కడ నుంచి సినిమా యాక్సిలరేషన్, డైరెక్షన్, ప్రతిదీ చాలా వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది, అలా చెప్పచ్చు. సో ఐ జాయిన్ ద స్టోరీ. ఉన్న ట్రెండ్ అంతా హర్రర్ మూవీస్ వైపు ఎక్కువగా ఫోకస్ చూపిస్తున్నారు కాబట్టి మీరు ఈ కథను అలా ఎంచుకున్నారా? అంటే అలా ప్రత్యేకం కాదు, ఏ మూవీ అయినా జనం చూస్తారు. వాళ్ళకి ఒక పోస్టర్ నచ్చింది, గ్లిమ్స్ నచ్చింది, అలాగే ఒక టీజర్ నచ్చింది, ట్రైలర్ నచ్చింది, చూస్తారు. అందులో ఎక్కువగా మనం ఈజీగా కనెక్ట్ అయిపోయింది హర్రర్ మూవీకి. అది ఒక భయం, ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయినప్పుడు మనలో వచ్చే జర్క్ అనేది ఆటోమేటిక్గా ఈజీగా కనెక్ట్ అవుతాం. అంతే తప్ప ప్రత్యేకంగా హర్రర్ మూవీలు అయితేనే జనాన్ని క్యాప్చర్ చేయొచ్చు అనే ఉద్దేశం కాదు. కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు, ఈజీగా రీచ్ అవ్వచ్చు అనేది మాత్రం మా ఉద్దేశం. అంటే మీరు మూవీ అలా అనుకున్నప్పుడు ఎస్టర్ గారు, ధన్య గారు అసలు మీరు ఏమైనా అనుకున్నా, లేకపోతే ముందు ఎవరినైనా? లేదు, ముందు ప్రత్యేకంగా అనుకోవడం లేదు. మేము ఒక క్యారెక్టర్ అనుకుంటున్నప్పుడే ఈ క్యారెక్టర్ ఈమె ఇప్పటిదాకా ఇష్టంగా చేయలేదు, సో ఇది బాగుంటుంది. ఆ క్యారెక్టరేషన్ కానీ, ఆమె పర్సనాలిటీ, ఆమె ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆమె వే ఆఫ్ అప్రోచ్, అది క్యారెక్టరేషన్ పరంగా ఆమె ఆడియన్స్కి అప్రోచ్ చేయ విధానం కావచ్చు, అది ఫిట్ అవుతుంది అనుకున్నాం. ఆ క్యారెక్టరేషన్కి ఆమె సూటబుల్ అని చెప్పి ఆమెకి అప్రోచ్ చేయం. అలాగే ధన్య గారికి కూడా ఇప్పటిదాకా ఇటువంటి క్యారెక్టర్ ఆమె కూడా చేయలేదు. సో ఆమె క్యారెక్టరేషన్స్ అన్ని చూస్తూ జనానికి ఉన్న ఎక్స్పీరియన్స్ పాటు ఇటువంటి జోనర్లో ఆమె చేస్తుంటే ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది అని ఆమెను తీసుకొని జరిగింది. అలాగే సురేఖ వాణి కూతురు సుప్రీత, తను కూడా ఇది అంటే అంతకుముందు ఒక మూవీ చేసి కానీ ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది, తనకు కూడా ఫిట్ అయ్యే క్యారెక్టర్ అది. అలా లక్కీగా గాడ్స్ గ్రేస్ వీళ్ళు ముగ్గురిని పిక్ చేసుకున్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళ బాడీ లాంగ్వేజ్, పర్సనాలిటీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఫిట్ అయ్యే విధంగా సెట్ అయ్యాయి. అలాగే శివగారిది కానీ, హరీష్ కానీ వాళ్ళ రోజు కలిసి కరెక్ట్గా ఫిట్ అయ్యారు అంతే తప్ప ప్రత్యేకంగా వేరే వాళ్ళు అనుకోని మిస్ అయ్యి డేట్స్ క్లాష్ అయ్యి అలాగే ఏం లేదు. స్ట్రైట్ గా వెళ్తాం అనుకున్నాం, అలాగే వచ్చేసాం. ఇప్పటి వరకు హారర్ మూవీస్ చాలా వచ్చాయి. ఈ మూవీని ఎందుకు చూడాలి? సారీ అంటే హారర్ మూవీస్ చాలా వచ్చాయి, ఈ మూవీని ఎందుకు చూడాలి? స్పెషాలిటీ అంటే అమ్మా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, ఈ రెస్టారెంట్ ఎదుగుతున్నా అంటే రెస్టారెంట్ ఉంటుంది. ప్రతి రెస్టారెంట్ కూడా ఎలా అయితే బయటకు వస్తామో అలాగే ఈ మూవీ చూడాలి అంటే అర్థం ఈ మూవీలో కూడా వాళ్ళు గత మూవీలు చూసినంత ఎక్స్పీరియన్స్ కన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని మేము బలంగా చెప్తున్నాం. అంటే ఒక మంచి స్క్రిప్ట్ ఉంది, డైలాగ్స్ బాగున్నాయి, కామిక్ సీన్స్ ఉన్నాయి, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బాగుంది, టెక్నికల్ క్రూ యొక్క ఎఫెక్ట్ బాగుంది. టోటల్గా 2 hours 20 minutes వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఎంజాయ్ చేసే తగ్గ పొటెన్షియాలిటీ ఈ మూవీలో ఉంది. బట్ థ్యాంక్ యూ. మూవీ బడ్జెట్ ఎంత అయింది? మూవీ రిలీజ్ అయ్యాక మీ బడ్జెట్ ఎంతైతే పెట్టారో కలెక్షన్స్ కి దాని అంటే 2 ఎక్కువ వస్తుందని అనుకుంటున్నాను. ఆ మూవీ బడ్జెట్ ఎంత అయిందని మా ఆడిటర్ మాత్రం తెలుసు, మాకెవరు తెలియదు. ఇక ఎంత వచ్చిందంటే మా డిస్ట్రిబ్యూటర్ మాకు చెప్తారు. రీచ్ చేయాలి, మేము అనుకో మేము రీచ్ అవుతాం. నేను చెప్తాను, సినిమా తీయటం, రిలీజ్ చేయటం అనేది మన తర్వాత గీత ఆర్ట్స్. అంటే ఈ మూవీ హిట్ అయితే అదే బ్యానర్ లో మళ్ళీ మూవీ అంటే మీడియా మిత్రులందరూ అంటే ఎలక్ట్రా మీడియా, ప్రింట్ మీడిా, యూట్యూబర్స్, అలా మీడియా పీపుల్ మెయిన్ వాళ్ళ ఐడి కార్డ్స్ తీసుకొని థియేటర్స్కి వచ్చి చూపిస్తే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కలిపి థియేటర్లో మీకు ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది విత్ సినిమా మాత్రం. ఓకే, థ్యాంక్ యూ.